తొలి చూతో తెగతుంటరి గిలిగింత పడుతున్నది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము నైనితాల్ వచ్చామని చెప్పాను కదండి. సో ఇక్కడ చూడండి, వ్యూ అయితే డే 1లో మనకి మొత్తం ఎండలో అటు సైడ్ హిమాలయాలు కూడా కనిపించినాయి అని చూపించాను కదా. డే 2లో కొంచెం ఆ కొండలే కనిపించినాయి. ఇవాళ అసలు డిఫరెంట్ వ్యూ అనమాట. డే 3 ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో. అసలు అవతల కొండలు ఉన్నాయని కానీ, లేదంటే ఇంకా దాని అవతలు కానీ, అసలు ముందు ఇక్కడ నుంచి కొంచెం అవతలకే ఏమీ తెలవట్లేదు. మొత్తం అంతా మంచు, పొగ మంచు అనమాట. చూడ్డానికి ఎలా ఉందంటే ఆ మేఘాల్లాగా అలా వస్తూ మనల్ని తాకుతున్నట్టుగా భలే బాగుందండి వ్యూ. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మేము సరిగ్గా నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ అంతగా అయితే ఎంజాయ్ చేయలేదు. వాస్తవంగా నాకు కొంచెం హెల్త్ బాగుండకపోవడం, రెండోది 1 డేకి వస్తే మాత్రం అసలు సెట్ అయ్యే ట్రిప్ కాదు ఇది. ఒక 2-3 డేస్ ఇక్కడ స్టే చేసుకుని చక్కగా మొత్తం మెయిన్ ఏంటంటే మనం ఒక రకంగా డీటాక్స్ అవటం అనమాట. బాడీ అంత ఫ్రెష్గా చాలా బాగుంది. కాకపోతే చూడాల్సిన ప్లేస్లు అయితే ఉన్నాయండి. మేము జస్ట్ కొంత ప్లేసెస్నే కొంత ప్లేస్ని కాదులేండి, ఒక్క ప్లేస్నే ఎక్స్ప్లోర్ చేసాము. అదేంటనేది చూపిస్తాను, చూడండి. రెండో రోజు అండి, మార్నింగ్ అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే చేసాము. చేసిన తర్వాత మెయిన్ అక్కడ తిరగడానికి మాల్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు అందరూ. ఇన్ఫ్యాక్ట్ నేనైతే రానని చెప్పాను, నేను అస్సలు నడవలేకపోయాను. రానంటే లేదు, నువ్వు కనీసం వచ్చి అక్కడ కూర్చుంది కానీ అని చెప్పి బలవంతం పెట్టి తీసుకెళ్ళారు నన్ను. ఇంకా అందరం అక్కడికి రీచ్ అయినాక యాక్చువల్గా చాలా భయపెట్టేశారండి అందరూ. ట్రాఫిక్ మొత్తం ఇన్స్టాలో రీల్స్ అంతా కూడా నైనితాల్ మొత్తం ట్రాఫిక్ జాము, అసలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి లేదు అట్లా అని చెప్పి ఉన్నాయి రీల్స్. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక క్యాచీధామ్ అని ఉంది, అంటే ఒక బాబా గారిది ఒక ప్లేస్ ఉందన్నమాట, టెంపుల్ లాగా. అక్కడ దాని మూలంగా అక్కడ ఏదో స్థాపన దివస్ జరుగుతుందంట. దాని మూలంగా మెయిన్ జామ్ అండి. నైనితాల్ అయితే బాగానే ఉంది. సో మేము రీచ్ అయ్యాము అక్కడికి. రీచ్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా మేఘాలు, ఇవన్నీ అసలు వెళ్తుంటే ఎంత బాగుందో. అసలు మనల్ని వచ్చి తాకుతున్నాయి ఆ మేఘాలు అన్నట్టుగా. అలా కాసేపు కిందకు వస్తున్నాయి, కాసేపు పైకి వెళ్తున్నాయి. ప్రకృతి అయితే చూస్తానికి చాలా చాలా బాగుందండి. అంటే మనం కొండల్లో అట్లా ప్రయాణం చేసి వెళ్తుంటే అదంతా కూడా చాలా బాగుంది. ఇంకా మేము వెదరు అంతా ఎంజాయ్ చేసుకుంటూ మాల్ రోడ్డుకి చేరాము. చేరితే పాపం సంజమ్మ నా మూలంగా తను కూడా ప్రాపర్గా తిరగలేకపోయింది. నాతో పాటు కొంతసేపు నెమ్మదిగా నన్ను నడిపించుకుంటూ ఇలా చూస్తూ వెళ్ళామండి. ఇక్కడ ఒక లేక్ లాగా ఉంటుంది, దీనిలో చాలామంది బోటింగ్ చేస్తారు. మాకెవరికి బోటింగ్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, చాలా చోట్ల చేస్తున్నాం కనుక ఎవరూ చేయాలనుకోలేదు. జస్ట్ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా చాలామంది మా వాళ్ళు ఇంకా ఇక్కడ గ్రూప్స్ అన్నీ స్ప్లిట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ అంతా అండి చిన్న చిన్నవి మనకి డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, ఇక్కడ కొండల్లో దొరికే చెక్కలతోటి చేసే వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో షాపింగ్ మెయిన్ ఉలెన్ ఐటమ్స్, డిఫరెంట్ షాల్స్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. సంజమ్మ నేను మాత్రం అలా కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా నడుచుకుంటూ జస్ట్ చూసి ఎంజాయ్ చేసాము. నువ్వు కొంచెం గబగబా నడువు, ఏం కాదు. లంచ్ అయితే మాత్రం అందరూ ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేశారండి. ఇంకా మా వారేమో వేరే వాళ్ళతోటి వెళ్ళారు.
వాళ్ళు పైన 2nd ఫ్లోర్లో కూర్చొని తిన్నారనమాట. నేను ఎక్కలేనని చెప్పి మేమిద్దరం సంజమ్మ నేను మామ్ అండ్ డాటర్ డేట్ లాగా అనమాట. నాకైతే అలాగే అనిపించింది. మేమిద్దరం ఎక్కువ ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు ట్రిప్లో. ఇంకా మేము కూర్చుని కేక్ను బర్గర్ తిన్నామన్నమాట. సగం నువ్వు తిను, నా సగం ఎక్కువ తీసుకున్నా, నాకు ఎక్కువ ఇచ్చావు, ఇక్కడికే వచ్చేది. సో తిని మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అసలు కాసేపటికి వెదర్ చేంజ్ అవుతుందండి. ఒక్కోసారి ఒక్కోలాగా కనిపిస్తుంది. కాసేపు ఎండ వస్తుంది, కాసేపు చల్లగా ఉంటుంది. అట్లా స్వెటర్ అయితే అవసరం పడలేదు కానీ చల్లగా ఉంది, బాగుంది వెదరు. సో అలా మొత్తం ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే. వెళ్ళిన కార్లు సెపరేటు, వచ్చిన కార్లు సెపరేట్, ఎవరికి వీలైనట్టు వాళ్ళు వచ్చారనమాట. మేము హోటల్కి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని, అన్నట్టు చెప్పలేదు కదా, మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. June 14th వెడ్డింగ్ యానివర్సరీ. నేను June 14th రోజు వ్లాగ్ ఇవాళ చూపిస్తున్నాను అనమాట. సో ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ కొంచెం స్పెషల్గానే జరిగిందని చెప్పొచ్చు. అంటే అందరి మధ్యలో జరిగింది కదా. ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అదొక సంతోషం. వాళ్ళు లేకపోతే వాళ్ళు మిస్ అయ్యామనిపిస్తుంది. ఈసారి ఏంటంటే సందడిగా అందరి మధ్యలో నైట్ అయితే మాత్రం మ్యూజిక్ పెట్టి, మా గ్రూప్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఎవరికి ఏది అయినా కూడా వీళ్ళు అసలు ఏజ్ వాళ్ళ ఏజ్ వీళ్ళు అసలు సంబంధం ఉండదు. వాళ్ళ ఏజ్కి వాళ్ళు చేసే పనులకి అంత ఎంజాయ్ చేస్తారు, అల్లరి చేస్తారనమాట. ఇంకా అందరూ ఏంటంటే సాంగ్స్ పాడటం అనమాట. ఏదో ఒక సాంగ్ పాడి మాకు డెడికేట్ చేయాలి వెడ్డింగ్ యానివర్సరీ కనుక. సో అట్లా సాంగ్స్ పాడి డెడికేట్ చేశారు అందరూ. जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ हमनवा నా టర్న్ వచ్చింది పాడటానికి. నేనైతే నువ్వు సాంగ్ ఉంటుంది కదండి, ఖడ్గం మూవీలోది. నాకు చాలా ఇష్టం ఆ పాట పాడాను. ఇంకా వాళ్ళందరూ అది అందుకున్నారు, నువ్వు అనుకుంటూ. వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ వాళ్ళు ఫీల్ అయ్యారంట ఆ పాటని. ఇంకా మేమందరం ఎప్పుడు కలిసినానండి, వీళ్ళు మా వారు చదువుకుంది మహారాష్ట్రలో అనమాట. ఈయనకి నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారనమాట. సో ఢిల్లీ నుంచి అప్పుడు వీళ్ళంతా 30 years ప్లస్ ఫ్రెండ్షిప్ అనమాట వీళ్ళది. సో ఎప్పుడు కలిసినానండి, ఆ రోజుల్లో శివ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, బోటనీ పాఠం ఉంది సాంగ్. ఈ గ్రూప్ అంతా కలిసి కంపల్సరీ పాడతారు ఆ పాటని, తెలుగులోనే పాడతారు. అది కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి అట్లా ఎంజాయ్ చేసి ఇంకా హోటల్కి తిరిగి మళ్ళీ అంటే బయట ఓపెన్ ప్లేస్ నుంచి డిన్నర్ చేద్దామని నైట్ వచ్చాము. నైట్ అండి కేక్ తెప్పించారు వీళ్ళు. ఇక కేక్ కట్ చేసి అలా సరదాగా క్లోజ్ అయిందనమాట. Happy anniversary to you, ये हमारा हिस्सा है जो काट रहे हैं. మధ్యలో కట్ చేయండి. అది Happy anniversary to you. Happy anniversary to you. Thank you.
तुम जियो हजारों साल। अब बर्थडे का गाना करें। हैप्पी बर्थडे टू यू। आपको तो समझ रहे हैं सीमा दिख रही है। कितनी बार कहा तो मत बुलाया कर मेरे को। अरे 1.5 घंटे बाद पैदा हुई है। मैं अभी काट देती हूँ। ओ हैप्पी बर्थडे टू ये बर्थडे पे होता है। ये बर्थडे वाला को होता है। चलो बेबी। हैप्पी बर्थडे टू यू। क्या तो कल था। कोई बात नहीं रिलेटेड है। कल है। मुश्किल हो जाएगी। है। एक खुशी आपकी बीवी की। थैंक यू। भाई कल हम एक और केक चाहिए। हमें ऐसे काम नहीं चलेगा। मैडम नाश्ता यहाँ पे मेरी तरफ से। ओके जी। भाई ये खोल दो ना भाई। नहीं खोलो। खोल दो। आपने सही गाना बजाया। तो आगे अपने दोस्त को नहीं सुनो नहीं मिलेगा नहीं मिलेगा कोई नहीं। अच्छा वो पिया चलो सहेली का प्यार है भाई। भाई थोड़ा और लगा दे अबे गोपी तो कोला है। मुझे क्यों लगा रहा है भाई? वैसे मेरा थोड़ा बर्थडे है। बर्थडे तो है यार। उधर चलो सारे अपने भी लग जाएगा नहीं तो चॉकलेट। కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్డ్ డే మార్నింగ్ పొద్దున్నే లెగిస్తే నేచర్ని నేనైతే మాత్రం ఒక ఏమంటారు బాడీ హీలింగ్ అంటారు చూసారా, అట్లా నా మైండ్కి మంచి ట్రీట్మెంట్ అయ్యిందని అనిపించింది నాకు. అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్లేస్లు అయితే మేమేం చూడలేదు, కానీ అసలు ఆ నేచర్కి దానికి అందులో బాగా బిజీ స్కెడ్యూల్ అయిపోవటంతో అలా చూసేసరికి భలే హ్యాపీగా అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేశాను. నేను పర్సనల్గా చెప్తున్నాను, నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా మార్నింగ్ కాసేపు అలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ బయలుదేరామన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా అండి ఎన్ని ప్లేసులు చూసాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము అనే కంటే మనం ఉన్న కాసేపు మనం ఎంజాయ్ చేసామా లేదా అనేదే చూసుకోవాలి అనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు అనేది చెప్పండి. ఈసారి మేబీ నాకు కొంచెం బాగుండక వాళ్ళు మా బ్యాచ్ అంతా ఆల్రెడీ చూసేసి ఉండటంతో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే నైనితాల్లో చాలానే ఉన్నాయి, మేము చూడలేదన్నమాట. సో మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడొచ్చు, కానీ నాకైతే ఏమి దాని గురించి వర్రీ లేదు. చూసారు కదండి, అలా సింపుల్గా మేము అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవ్వలేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే వీళ్ళు ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చి వెళ్ళారు, వాళ్ళందరూ చూసారు కనుక మా వారు ఏంటంటే సరదాగా కాస్త అలా ఫ్రెండ్స్ తోటి అన్నట్టుగా టైం స్పెండ్ చేయడానికి అని బుక్ చేశారు. సో మేము కూడా వచ్చాం అనమాట. మీరు ఎవరన్నా రావాలంటే మటుకు మళ్ళీ చెప్తున్నాను, ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.